ఇగో ఒక మస్తు ముచ్చట చెప్తా అయినండి. ఇక అందాల రాక్షసి సినిమాల హోమ్లీ క్యారెక్టర్ చేసి మనందరినీ మస్తు అట్రాక్ట్ చేసుకుంది లావణ్య త్రిపాఠి. ఇక ఇప్పుడు ఏమైందో ఎరికేనా, గా సినిమాల హోమ్లీ క్యారెక్టర్ చేసింది. ఇక తర్వాత వచ్చిన సినిమాలు అన్నిట్ల బి హోమ్లీ క్యారెక్టర్స్ చేసింది. ఇక భలే భలే మగాడి వైలో బి హోమ్లీ క్యారెక్టరే. ఇక ఇప్పుడు వచ్చిన మిస్టర్ సినిమాల బి హోమ్లీ క్యారెక్టరే. గా పోరికేమో జరంతా గ్లామరస్ క్యారెక్టర్స్ చేయాలని మనసులో గిట్లా మస్తు ఇంట్రెస్టింగ్ ఉన్నది. కానీ ఏ డైరెక్టర్ ఆ పిల్లకి గ్లామరస్ క్యారెక్టర్ ఇవ్వట్లే, హోమ్లీ క్యారెక్టర్లే ఇస్తున్నారని మస్తు ఫీల్ అవుతుంది. ఇక గ్లామరస్ క్యారెక్టర్స్ అంటే ఎక్స్పోజింగ్ గిట్లా చేస్తానని చెప్పట్లే, ఇక ఎక్స్పోజింగ్ చేయకుండా ఈ గ్లామరస్ క్యారెక్టర్లు చేయొచ్చు అని లావణ్య త్రిపాఠి అంటుంది. అలాగే ఇప్పుడైనా జర ఈ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మన లావణ్య త్రిపాఠికి ఒకటో రెండో గ్లామరస్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు కదా, ఏడ్ చేయాల్సిందే. ఈ ఎయిటింగ్ లా లావణ్య త్రిపాఠి మనకు ఒక క్లారిటీ ఇచ్చింది. గదేందంటే ఆమె రియల్ లైఫ్ లా మస్తు మోడర్న్ ఉంటదంట. గిట్లా చీరలు చూడిదార్లు జరంతా తక్కువ వేస్తదంట, జీన్స్లు టీ షర్ట్లు జరంతా ఎక్కువ వేస్తదంట. మళ్ళా గిసువంట అమ్మాయికి ఈ హోమ్లీ క్యారెక్టర్ లేంది అని ఆమె జర ఫీల్ అవుతుంది. శర్వానంద్ తో రాధా సినిమాలా బిజీ ఉన్నది. ఇక నాగ చైతన్యతో బి ఒక సినిమా చేస్తుంది. ఈ సినిమాతో మస్తు బిజీ ఉన్నది. ఇక లావణ్య త్రిపాఠి నువ్వు అస్సలు ఫీల్ కాకు, ఇన్ని క్యారెక్టర్స్ హోమ్లీ చేసినావు కదా, ఏదో ఒక డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని నేను కొత్తగా చూడాలనిపిస్తుంది కదా, ఆయన నీకు గ్లామరస్ రోల్ ఇస్తాడు. ఇది ఫిక్స్ అంతే.